తెలంగాణలో మరోసారి భూకంపం వచ్చింది. మధ్యాహ్నం 1:22 మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో జూరాల ప్రాజెక్టు ఎగువన దిగువన కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. భూమి లోపల 40 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తెలంగాణలో మరోసారి భూకంపం వచ్చింది. మధ్యాహ్నం 1:22 మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో పలుచోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పాషా ఫోన్ లైన్ లో ఉన్నారు. పాషా, తెలంగాణలో మరోమారు భూమి కంపించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరిపల్లి కేంద్రంగా భూమిలో దాదాపు 40 కిలోమీటర్ల లోతున భూమి కంపించినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో 2 రోజుల క్రితమే తెలంగాణలో భూకంపనలు ఆందోళన కలిగించగా ఈ రోజు దాసరిపల్లిలో భూమి కంపించడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో మొన్న కూడా కొన్ని భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ రోజు కూడా భూమి కంపించినట్టుగా సిస్మాలజీ అధికారులు పేర్కొనడం జరిగింది. రిక్టర్ స్కేల్ పై 3.0గా భూకంప తీవ్రత నమోదైంది. అయితే ఇంకా మరికొన్ని చోట్ల భూ ప్రకంపనలు వచ్చినప్పటికీ కూడా అవి ఇంకా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్పలేకపోతున్నారు. గ్రామస్తులు తమ ఊర్లో భూకంపం వచ్చిందని చెప్పినప్పటికీ అది తమకు వచ్చినట్టుగా ఏమాత్రం కనిపించలేదు. సో ఆ తీవ్రత కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అది కనిపించని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అధికారులు కూర్చున్నటువంటి సిచ్యువేషన్. అయితే ముఖ్యంగా జూరాలకి దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో, జూరాల ఎగువన ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా భూమి కంపించినట్టుగా తెలుస్తా ఉంది. స్వాతి.